సన్నిధిలో మా అమ్మ, మా కన్న తల్లి, అమ్మమ్మకు రెండో సంతానంగా పుట్టిన అమ్మ నాన్నగారితో హైందవ వివాహం జరిగి ఆ రోజుల్లో మరి 65-70 సంవత్సరాలకు పూర్వం సంగతి చెప్తున్నా, ఇప్పుడు కాదు కదా. అప్పటి సంగతి. ఆ రోజుల్లో ఎవరు కన్వర్ట్స్ ఉన్నారు? లేరు కదా. అమ్మమ్మ దగ్గర అమ్మ యేసు ప్రభు నమ్ముకుంది, కానీ అమ్మకు నాన్నగారితో వివాహమైంది. కానీ ఇవిడకు ప్రార్థన చేయటం అలవాటు. మా నాయనమ్మకు ప్రార్థన ఇష్టం లేదు. మా నాయనమ్మ మహాశంకిని, డాకిని, యక్షిని, క్రైస్తవ్యం ఆవిడకి పడదు. కానీ మా అమ్మ తలకు ముసుగేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ ముసుగేయొద్దు, ప్రార్థన చేయొద్దు, ఇక్కడ ఉంటావో మీ పుట్టింటావో తేల్చుకో అనేది. మా నాన్నగారు ఆఫీసు నుంచి రాగానే ఆమె కనుక ప్రార్థన మానకపోతే నేనుండాలో ఆమె ఉండాలో తేల్చుకో అనేది. దాంతో మా నాన్నగారు పాపట్టు తల్లికి చెప్పలేక, ఏమండి ఇటు భార్యకు చెప్పలేక, ఎంతమంది మగవాళ్ళు ఇట్లా నలిగిపోయేది ఈ ప్రపంచంలో. తల్లికి భార్యకి మధ్యలో తలకాయలు ఎట్టుగుతున్నాయి చూడండి. ఇద్దరు ముఖ్యమే కదా. ఆవిడ నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ మా అమ్మ ప్రార్థన మానేది కాదు. దాంతో దెబ్బలు ప్రారంభమయ్యాయి. కనబడితే చాలు ఈవిడ కనిపెడుతుండేది. అత్తలు ఎట్టుంటారంటే ఎప్పుడు పోలీసుల కంటే ఎక్కువ డిటెక్టివ్ లాగుంటారు. కనిపెట్టడం, చెప్పటం, ఆయన కొట్టడం. కొడుతున్నారు కదా అని కూడా ప్రార్థన మానేసేది కాదు ఈవిడ. చూడట్లేదులే అనుకొని పాపం మోకరించేది. ఏమి కన్నెప్పుడు మళ్ళా చేసిందిరా అని చెప్పటం, దెబ్బలు. ఆ విధంగా చాలా కాలం దెబ్బలు తిన్నది. అమ్మతో కూడా చెప్పలేదు, అంటే అమ్మమ్మతో చెప్పలేదు. దెబ్బలు తింటుంది, ప్రార్థన చేసుకుంటుంది, దెబ్బలు తింటుంది. నా మాట విను, నేను నిన్ను చేయి చేసుకోవాలని నాకు లేదు. ప్రార్థన చేస్తే మా అమ్మకి ఇష్టం లేదు, మా ఇంట్లో లేదు, అది మానేయి. నేను నిన్నేమనను, ఒక్క ప్రార్థన విషయంలో తప్ప నేను ఏదైనా వ్యతిరేకిస్తున్నానా అని నేను ఎంత చెప్పినా సరే అనేది. ఆ కాసేపు మళ్ళీ ప్రార్థన చేసేది. ప్రార్థన చేసే వాళ్ళకు ప్రార్థన చేయకపోతే మాట్లాడండి ప్రశాంతంగా. నీకుంటుంది, చేసే అలవాటు లేదుగా, దరిద్రం నీకు. ప్రార్థన అర్థం కాల మీరు. రోజు టీ తాగేవాడికి రోజు 4 o'clockకి టీ తాగాలనుకోండి, ఆ రోజు టీ ఇవ్వకపోతే ఏమవుతుంది? మెంటలెక్కిపోద్ది. టీ అలవాటు లేని వాడికి ఇచ్చినా ఒకటే, ఇస్తే సరదాగా తాగుతారు, లేకపోతే లేదు. ప్రార్థన చేసుకునే అలవాటు ఉండే వాళ్ళకి ప్రార్థన చేసుకోకపోతే ఆ ప్రశాంతంగా ఉండదు ఆ రోజు. ఒకవేళ ఒక రోజు 1 గంటో